ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుగా. ప్రశ్నించే గొంతుల్ని, మాట్లాడే గొంతుల్ని, ప్రశ్నలు వేసేటువంటి ప్రతిపక్ష నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులు ఎన్వి రమణ గారు నేను ఒక సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఉపయోగిస్తున్నటువంటి థర్డ్ డిగ్రీ పట్ల న్యాయస్థానాలు ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది, అవసరం వచ్చిందని మాట్లాడతాము. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం, ఈ దేశ సర్వోన్నత స్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారికి అట్లాంటి డౌట్లు వస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందో ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కడికక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం అనేది ప్రతిపక్షాలకి ప్రజలకు ఉన్నటువంటి ఒక హక్కు. దాన్ని కాలరాసి పొద్దున్న లేస్తే ఒక ధర్నాకు పిలిపియగానే ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట తీసుకుపోయి సాయంత్రం 1, 2, 3 దాకా కూడా లోపలేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని మాట్లాడిన రోజే నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం కాంపౌండ్లోంచి ఒక అడ్వకేట్ని తీసుకుపోతారు పోలీసు వాళ్ళు 5 గంటలకి మఫ్టీలో వచ్చి. మానవ హక్కుల కమిషన్లో కంప్లైంట్ చేసి బయటికి వచ్చినటువంటి అడ్వకేటు కనీసం గేటు కూడా దాటే కంటే ముందు ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తున్నాడనో, మానవ హక్కుల కమిషన్కి మంత్రులు చేస్తున్నటువంటి తప్పుల్ని ఫిర్యాదు చేస్తున్నాడని తెలిసి మఫ్టీలో తీసుకుపోయి అర్ధరాత్రి 3 గంటల దాకా భార్య పిల్లల ఆందోళన జరిగితే కానీ చివరికి అడ్వకేట్లను బయటికి పంపినటువంటి దుస్థితికి వచ్చింది. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు నేను కూడా ఒక అడ్వకేట్గా చాలా సందర్భాల్లో చెప్పినాను. నాడు జాతీయ సంగ్రామంలో ఈ దేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడినప్పుడు నల్ల కోట్లు వేసుకొని న్యాయవాదులు బయటకు వస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలనేటువంటి ఒక న్యాయమైన కోరిక కోసం తెలంగాణ అడ్వకేట్లు బయటకు వచ్చి కోట్లు వేసుకొని కొట్లాడారు. అట్లాంటి అడ్వకేట్ల పట్ల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు బాధాకరమైనటువంటి విషయం. పోలీసు ఉన్నతాధికారులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుండొచ్చు. కానీ మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలకి వత్తాసు పలుకుతూ అసలు డెమోక్రటిక్ వేలో నిరసన తెలియజేయకుండా చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇతర పార్టీల నాయకులు చిన్న కేసు చేస్తే, చిన్న పొరపాటులో ఇరుక్కుంటే అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా అరెస్ట్ చేస్తున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం లేదా రాష్ట్ర పోలీసు యంత్రాంగం. ఖమ్మం జిల్లాలో ఒక చిన్న మైనర్ బాలిక మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీటీసీ సభ్యుడు అత్యాచారం చేసిండో పోలీసులు తేల్చి చెప్పాలి. దాని మీద కనీసం ఇప్పటిదాకా స్పందించకపోవడం, దోషులను అరెస్ట్ చేసి సంఘటనకు సంబంధించినటువంటి విషయాల పట్ల విచారణ జరిపించకపోవడం అనేది బాధాకరమైనటువంటి. అంటే పాలకపక్షం తప్పు చేస్తే ఒక ఇండియన్ పీనల్ కోడ్, ప్రతిపక్షం వాళ్ళు తప్పు చేస్తే ఇంకొక ఇండియన్ పీనల్ కోడ్ పెట్టమని ఎక్కడైనా భారత రాజ్యాంగం చెప్పిందేమో గౌరవ పోలీసు ఉన్నతాధికారులు చెప్పాలి. అట్లా కాకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితేనే కేసులు పెడతాం, ప్రతిపక్ష నాయకుల మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తాం, ఆడపిల్లలతో తప్పుడు కేసులు పెట్టిస్తాం, మాట్లాడినటువంటి ప్రతి గొంతుని ఏ రకంగా నొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం అనేది అది బాధాకరం. ఉప ఎన్నిక వస్తే రఘునందన్ మీద కేసులు పెడతారు, మాట్లాడితే మల్లన్న మీద కేసులు పెడతారు, మంత్రి గంగుల కమలాకర్ మీద కంప్లైంట్ ఇస్తే అడ్వకేట్లను తీసుకుపోయి అరెస్ట్ చేసి మొక్కలేస్తారు. ఇదేం న్యాయం? ఇక ఎవరు మాట్లాడద్దు, ఎవరు కంప్లైంట్ ఇవ్వద్దు, ఎవరు విచారణ చేయొద్దు. మరి రేపు ఖమ్మంకి DC కమిషన్ వస్తుంది. మంత్రులకి భూములు ఎట్లా రెగ్యులరైజ్ అవుతాయి? మంత్రులు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలు రెగ్యులరైజ్ ఎట్లయితాయి? మంత్రులకు న్యాయం, పేదోళ్ళకి పోడు భూములు వ్యవసాయం చేసుకుంటే గిరిజనులకి ఇంకొక న్యాయం అనేది ఒకసారి చెప్పాలి. ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్య పోడు భూముల సమస్య. ఈ జిల్లాలో ఇతర పార్టీల జెండాల మీద గెలిచి TRS పార్టీలకు ఎందుకు పోతున్నారు సారు గౌరవ ఎమ్మెల్యేలు అని మీలాంటి పెద్దలు అడిగినప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన పోడు భూముల సమస్యని పరిష్కరిస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి మేము పుట్టింది ఆ జాతికి న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసించి పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మేము గెలిచిన జెండాను పక్కనేసి గులాబీ జెండా కప్పుకుంటామని కొంతమంది గౌరవ శాసనసభ్యులు ఈ జిల్లాలోంచి పోడు భూముల సమస్యను ప్రస్తావిస్తూ TRS పార్టీలో చేరింది. అన్న మీరు చేరి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు చేరిన తర్వాత ఒక్క గిరిజన కుటుంబానికి ఈ జిల్లాలో న్యాయం జరిగిందా? ఒక్క పోడు భూమి సమస్యని ముఖ్యమంత్రి గారు పరిష్కరించేదా?
170 చట్టం ద్వారా వచ్చినటువంటి రక్షణని గిరిజనులు ఈ జిల్లాలో పొందగలుగుతున్నారా? అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆ గౌరవ శాసనసభ్యులు చెప్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సమస్య పోడు భూములది, సమస్య గిరిజనులది. ఆ సమస్యని అడ్రస్ చేయమని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలకి కంప్లైంట్ ఇస్తే పట్టిస్తున్నారు ఈ జిల్లా అధికార యంత్రాంగం. అందుకని రేపు సాక్షాత్తు బీసీ కమిషనే ఇక్కడికి వస్తూ ఉంది. పోడు భూముల విషయం లోపల, పేదలకు ఇచ్చినటువంటి భూముల విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఎట్లా ఉంది, పెద్దోళ్ళ విషయం లోపల పార్టీ మారి కండువాలు మార్చుకున్నటువంటి పెద్దల విషయంలో, ఎమ్మెల్యేల విషయంలో, మంత్రుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి ఎట్లా ఉంది అనేది ప్రజల ముందు ఉంచడానికి రేపు బీసీ కమిషన్ కూడా ఈ జిల్లాలో కూడా పర్యటనకు వస్తూ ఉంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగనీయండి, ప్రతిపక్షాలకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వండి, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించండి. ప్రతిపక్షం అంటే మీ ముందు కనబడేటువంటి అద్దం, మీరు చేసేసినటువంటి తప్పుల్ని, చేస్తున్నటువంటి తప్పుల్ని మీకు చూపించేటువంటి ఒక అద్దం మీదకి రాయేస్తే అద్దం బాగుంటుందేమో కానీ నీ వికృత రూపం మాత్రం చెదిరిపోదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరికలు చేస్తూ, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోడు భూముల కోసం కానీ, పేద గిరిజన రైతుల కోసం కానీ భారతీయ జనతా పార్టీ విత్ డిఫరెన్స్, పార్టీ విత్ అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇచ్చినటువంటి మేము 170 చట్టాన్ని పరిరక్షించాలన్నా, దళిత గిరిజనులకు న్యాయం జరగాలన్నా అది భారతీయ జనతా పార్టీతో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న కాంగ్రెస్ పార్టీ ఏ స్తూపం నిర్మాణానికి అయితే కారణభూతమైందో, ఏ గిరిజనుల మీదనైతే పోలీసుల చేత కాల్పులు కాల్పించిందో, ఏ గిరిజనులని అక్రమంగా కాల్చి వాళ్ళ హక్కులు లేవని చెప్పి వాళ్ళు స్తూపం కట్టుకున్న స్తూపం కాడ కనీసం నివాళులు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న అడిగి పోయి ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా పేరిట ఒక డ్రామా వేషాలని వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తుంది అదే, అసలు ఆ స్తూపం ఎందుకు కట్టిర్రు, ఆ స్తూపం ఎవరి జ్ఞాపకార్థం కట్టిర్రు, ఎవరు కాల్చి చంపిర్రు అక్కడ గిరిజనులని? ఆ రోజు గిరిజనులని కాల్చి చంపిన తర్వాత అమరులైనటువంటి గిరిజనుల సాక్షిగా కట్టినటువంటి ఆ అమరవీరుల స్తూపానికి మీరు అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 దాకా కనీసం అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి ఆ రోజు సంఘటన జరిగినటువంటి ఏప్రిల్లో కనీసం పోయి అక్కడికి పోయి వారికి నివాళులు అర్పించేటువంటి అవకాశం ఏమి? దోషులు, దుర్మార్గులు, కారణభూతులైన మీరు ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మీరే పోయి ఇంద్రవెల్లికి పోయి మేమే సభ చేస్తాం, మేమే గిరిజనుల తరఫున పోరాడతామంటే ఇది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేసే అక్రమాలని, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పుడు పనులని ఎండగట్టి ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మేము చేసేటువంటి పోరాటాలకి మీరందరూ సహకరించాలని, మీ ఆశీస్సులు ఉండాలని ప్రయత్నిస్తాం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనేక మందిని వంచింది. అట్లా వంచినటువంటి అనేక మందిలో సోదరుడు వెంకటేశ్వర్లు ఇంకొక రెక్క రాలిపోయింది. తెలంగాణ ఉద్యమానికి రాళ్ళేరినటువంటి కూలీలం, వంట వండినటువంటి వాళ్ళం, బిర్యానీ రెడీ చేస్తే టైంకి వచ్చి వనామా లాంటి దొంగలు ఆ బిర్యానీ ప్లేట్లను ఎత్తుకుపోతా ఉన్నారు, పార్టీని నిర్వహిస్తా ఉన్నారు. ఉద్యమంలో రాళ్ళు మోసినటువంటి కూలీలు, పేద ప్రజల కోసం కొట్లాడినటువంటి వెంకటేశ్వర్లు లాంటి వాళ్ళకి ఒకరోజు వెనుక ఒకరోజు ముందు, నాటి రఘునందన్ రావు దగ్గర నుంచి మొదలుకుంటే నిన్నటి రాజేందర్ దాకా, ఇవాళ వెంకటేశ్వర్లు దాకా అవసరం తీరిపోయిందంటే టీఆర్ఎస్ పార్టీ అందరినీ కరివేపాకులాగా బయట పడేస్తారు. వచ్చేటువంటి ఎన్నికల్లో మనం టీఆర్ఎస్ పార్టీని కరివేపాకులాగా బయట వేయాలంటే మనం అందరం సంఘటితం కావాలి. దాంట్లో భాగంగానే మీరందరూ నాయకత్వంలో మీరందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరడానికి చేసిన మీకు అందరికీ కూడా ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రభాకర్ చెప్పినట్టు నిజంగా కూడా నేను చాలాసార్లు వచ్చిన, నా పేరులోనే రఘువని ఉన్నందుకు, ఆ రఘురాముని పేరు పెట్టుకున్నందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఏ రోజు పార్టీ కార్యక్రమంలో రమ్మన్నా అది 4 గంటల 5 గంటల ఎన్ని గంటలు జర్నీ అయినా మీ రోడ్డు కొత్త కేసులు మొదలు పెట్టినప్పుడు వచ్చి మొదలు పెట్టారు. రోడ్ అయిపోయింది, మధ్యలో డివైడర్ కూడా వచ్చింది. దాదాపు 5 సంవత్సరాల నుంచి పార్టీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పార్టీ విస్తృతి కోసం,
పార్టీ కార్యకర్తలకు అండదండగా నిల్చోవడం కోసం అనేక సార్లు ఈ జిల్లాకు వచ్చినాం. కానీ కేసీఆర్ గారు లాగా ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడదాటిదాకా బోడమల్లన్న అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు. రాముని పేరు చెప్పి రాముని కోసం గుడిని డెవలప్ చేస్తానని చెప్పి ఈ జిల్లాకు వచ్చి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 కోట్ల రూపాయలు రాముని గుడికి ఇస్తానని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం రాముని కళ్యాణానికి కూడా రానటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. ఆఖరికి దేవుని కూడా వంచక వదిలిపెట్టినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. ఏమైంది? యాదాద్రికి నువ్వు 1000 కోట్లు ఇస్తా ఉన్నావు, మరి భద్రాద్రిలో ఉన్నటువంటి రాముడికి ఓ 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి రాముడు నడయాలినటువంటి ఈ నేలని బాగు చేయాల్సినటువంటి బాధ్యత నీకు లేదా అని ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారిని అడగాలి. అవసరం ఉంటే వస్తాడు. బహుశా ఆయన అనుకున్నట్టున్నాడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరిగితే ఒక్కటే సీటు గెలిపించారు టీఆర్ఎస్ పార్టీకి. మిగతా వాళ్ళు ఎవరు కూడా, తెలంగాణ ప్రజలెవ్వరు కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఇంకా లేరు. బహుశా ఆ కోపంతో ఆ కోపాన్ని ఆయన రాముని మీద చూపిస్తున్నట్టున్నాడు. రాముని గుడి డెవలప్మెంట్ కి బహుశా దానికోసం డబ్బులు ఇస్తలేనట్టున్నాడు. మరి మనం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు ఒక నీతి మాదిరిలో పనిచేస్తాడు. బర్రె ఆవు ఏ మందర కట్టినా సరే ఈనేటప్పుడు మాత్రం తీసుకొచ్చి మన దొడ్లే కట్టేసుకోవాలనేది కేసీఆర్ గారి సూత్రం. ఏ కండువాతోటి గెలిచినా, ఏ పార్టీ గుర్తుతోటి గెలిచినా వచ్చి మన పార్టీలో చేరితే చాలు, మన కండువా వేసుకుంటే చాలు, అది చాలనుకునేటువంటి నేచర్ కేసీఆర్ గారి నేచర్. పచ్చి అవకాశవాద రాజకీయం. అవసరానికి వాడుకుంటాడు, కండువాలు కప్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి నాయకుల్ని ఎట్లా మోసం చేయాలని ఆలోచించడం కేసీఆర్ గారి నైజం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది గౌరవ శాసనసభ్యులు గిరిజనుల కోసం, గిరిజనుల హక్కుల కోసం, పోడు భూముల హక్కుల సాధన కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని ఇద్దరు గౌరవ శాసనసభ్యులు ముందుగా పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పేర్లు మీకు తెలుసు. ఒకటి గౌరవనీయులు రేగా కాంతారావు గారు, రెండవది సోదరి హరిప్రియ గారు పోయి జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరిని మీరు అడుగుండ్రి, ముంగట్నాగర్ అట్లా పోయింది పోడు భూముల కోసమని. తెలంగాణలో సామెత చెప్తాం, ముంగట్నాగర్ ఎట్లా పోతే వెనుక నాగర్ కూడా గట్లే పోతుందని చెప్పారు. రేగా కాంతారావు గారు మొదలుపెట్టిన తవ్వల సోదరి హరిప్రియ గారు పోయిండ్రు. తర్వాత మీ వనామ వెంకటేశ్వరరావు గారు పోయిండ్రు, చంద్ర వెంకట వీరయ్య గారు పోయిండ్రు, నిన్న కాక మొన్న మెచ్చ నాగేశ్వరరావు గారు పోయిండ్రు. ఇట్లా ఒకరు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ జిల్లా నుంచి గెలిచినటువంటి దళిత గిరిజన ఎమ్మెల్యేలు ఒకటే మాట చెప్పిండ్రు, మేము టిఆర్ఎస్ లకు ఎందుకు పోతున్నామంటే కేసీఆర్ గారికి గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకెవ్వరి మీద లేదు. మా గిరిజన బిడ్డల సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక టిఆర్ఎస్ తోటి అవుతాయి అని నమ్మి మేము గులాబీ కండువా కప్పుకున్నామని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసి వీళ్ళందరూ పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇలా మనం అందరం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రేగా కాంతారావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే మెచ్చ నాగేశ్వరరావు గారి దాకా మనం అందరం కూడా ఒక డిమాండ్ పెట్టాలి. అదేంటి అంటే, ఎట్లయితే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు రిజైన్ చేస్తే ఓట్ల కోసం, గెలవడం కోసం దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రశేఖరరావు గారు తెచ్చినా అని చెప్పి ఆయననే ఒప్పుకున్నాడు. అట్లే ఈ జిల్లాలో ఉన్నటువంటి మన గిరిజన ఎమ్మెల్యేలు, అది నాగేశ్వరరావు గారా, వీరయ్య గారా, కాంతారావు గారా, హరిప్రియ గారా, వనామ వెంకటేశ్వరరావు గారా, మీరందరూ రాజీనామా చేయండి. ఖమ్మం జిల్లాలో ఉప ఎన్నికలకి తెరలేపండి. భయపడి కేసీఆర్ గారు రేపు ఈ జిల్లాలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా అధ్యక్షుడు చిన్ని గారైనా, ఈ రోజు పార్టీలో కొత్తగా జరిగినటువంటి మిత్రుడు వెంకటేశ్వర్ గారికైనా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, కాంగ్రెస్ పార్టీలో గెలిచి, తెలుగుదేశం పార్టీలో గెలిచి, టిఆర్ఎస్ పార్టీలోకి పోయినటువంటి ఈ ఎమ్మెల్యేలందరి మీద గిరిజనులను తీసుకుపోయే కార్యాలయాలు ముట్టడించి వాళ్ళతో రాజీనామా చేపిస్తే చంద్రశేఖరరావు గారు సచ్చినట్టు గిరిజన బంధిస్తాడు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ గిరిజన సోదరులందరూ కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి, జెండాలు పక్కన పెడదాం, ఎజెండాలు పక్కన పెడదాం. సెక్షన్ 170 చట్టం కానీ
పోడు భూములకి మీకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ ఈ జిల్లాను విభజించకంటే ముందున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి గిరిజనునికి పోడు భూముల మీద హక్కు రావాలంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి మనం అందరం ఒకటే మాట్లాడుకోవాలి. తప్పుడు చేస్తలేరు. మీ దగ్గర నుంచి తప్పుడు రాకపోతే ఈయనున్న పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోయి కేసీఆర్ కి చెప్తారు, మా గిరిజనులు సపోర్ట్ చేస్తలేరు, మా దళితులు సపోర్ట్ చేస్తలేరు అని చెప్తే కేసీఆర్ అనుకుంటాడు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని బాగా నడిపించుకుందామని అనుకుంటాడు. అందుకని మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఉన్నటువంటి మేజర్ సమస్య గిరిజనులకు సంబంధించినటువంటి పోడు భూములు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఎక్కడికక్కడ తాండాలలోంచి మనం కదలాలి. అవకాశం ఉంటే గవర్నర్ కార్యాలయం వరకు, రాజ్ భవన్ వరకు తాండా నుంచి ప్రతి గిరిజన కుటుంబాన్ని తరలించి వచ్చే నెలలో అవసరమైతే ఖమ్మం నుంచి లేదా భద్రాద్రి రాముని గుడి దగ్గర నుంచి రాముని నుంచి రాజ్ భవన్ దాకా పెద్ద ఎత్తున గిరిజనులతోటి అవసరమైతే ఒక పాదయాత్ర ప్రారంభించి ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకి పోడు భూముల మీద హక్కు వచ్చేలాగా మీరందరూ కూడా పోరాటాలు రూపొందించాలని అనేక మంది యువకులు ఉత్సాహవంతులు శక్తి ఉన్నటువంటి వాళ్ళు జనాన్ని తరలించగలిగేటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి వెంకటేశ్వర లాంటి కొత్త యువకులు అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి వస్తా ఉన్నారు. ఎందుకు వస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఒకటే మాట చెప్పిండ్రు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని చూరగొనేటువంటి పార్టీ ఒకటే ఒక పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాషాయ జెండా భారతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనే విశ్వాసంతో అది కాశ్మీర్ అయినా, కన్యాకుమారి అయినా, ఖమ్మం అయినా, కొత్తగూడెం అయినా ఈ రోజు జనాలు కదులుతున్నారంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి ఒకే ఒకమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో ఈ రోజు సోదరుడు వెంకటేశ్వర నాయకత్వంలో ఇంతమంది ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చినటువంటి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ జిల్లాలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే మా గిరిజనులకి న్యాయం జరుగుతుంది అనే ఒకే ఒక లక్ష్యంతో భవిష్యత్ కార్యాచరణని రూపొందించి ఖమ్మం జిల్లాలో ఏ ఊరికి కూడా మీ ఎమ్మెల్యే రాలేనటువంటి పరిస్థితులని మనం కల్పిస్తే ఖచ్చితంగా గిరిజన బిడ్డలకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మిత్రుడు వెంకటేశ్వర్లు నారాయణ తెలంగాణ ఉద్యమంలో అనేక సంవత్సరాల పాటు పనిచేసి జై తెలంగాణ నినాదం కోసం అనేక సంవత్సరాలు జైలుకు పోయి పుట్టిన ఈ గడ్డ రుణం తీర్చుకున్న తర్వాత వచ్చిన తెలంగాణలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది, వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడినోడికి కష్టం వచ్చిందని చెప్పి విశ్వసించి వచ్చిన రాష్ట్రంలో దళితులకి, గిరిజనులకి న్యాయం జరగాలంటే వచ్చిన గడ్డకి రుణం తీసుకున్న తర్వాత పుట్టిన దేశం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఈ రోజు వెంకటేశ్వర్లు రావడం అనేది అభినందించాల్సినటువంటి విషయం. పుట్టిన గడ్డకి రుణం తీసుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, అనేక సార్లు కొట్లాడినాం, జైలుకు పోయాం. ఇప్పుడు మిగిలింది ఈ గడ్డ మీద ఈ దేశం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కంపెనీలని స్థాపించి ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటే అనేక రకాలైనటువంటి కంపెనీలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాల వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అది సింగరేణి కాలనీస్ అయినా, అది ఎన్ఎండిసి అయినా, లేకపోతే ఐటీసీ భద్రాచలం అయినా రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి. సింగరేణి కాలనీస్ అయితే అవినీతికి పర్యాయపదం అయిపోయింది. 3 ఏళ్ల కంటే ఎక్కువ ఓ జిల్లా కలెక్టర్ గాని, ఓ పోలీస్ అమిత్ షా గాని ఒక జిల్లాలో పనిచేయొచ్చని డిఓపిటి నిబంధనలు చెప్తాయి. కానీ మీ సింగరేణికి ఓసారి వచ్చిండు, తెలంగాణలో వచ్చిండు, సింగరేణికి న్యాయం అవుతుంది, నల్ల బంగారం కాస్త కార్మికులకు ఉపయోగపడుతుంది అనుకున్నాం. సింగరేణి కాలనీస్ కాస్త ఇలా అవినీతికి పర్యాయపదంగా మారిపోయింది. సింగరేణి కాలనీస్ కి 2015 జనవరి 1న ఒక కొత్త ఆయన ఎండీ వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సింగరేణి కాలనీస్ లో బొగ్గు క్వాలిటీ విషయంలో కానీ,
కార్మికుల హక్కుల విషయంలో కానీ ప్రతి టెండర్ లో ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తూ సింగరేణి మీద తన గుత్తాధిపత్యాన్ని అక్కడికి వచ్చినటువంటి అధికారి కొనసాగిస్తా ఉన్నాడు. మీరందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ఎండిసి అయినా సింగరేణి కాలనీస్ అయినా ఇంకే కంపెనీ అయినా ఈ జిల్లా ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడేలాగా పనిచేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి మీరు అనేక కార్యక్రమాలు బోనాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకొని దాదాపు 2 గంటల నుంచి ఎర్రటెండలో అసలే ఖమ్మం భద్రాచలం అంటే ఎండ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఓపికగా ఇంతసేపు సోదరుడు వెంకటేశ్వరుని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చేసిన మీకందరికీ కూడా ఆత్మీయ స్వాగతం రాష్ట్ర పార్టీ తరఫున తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.